నమస్తే నేను సంచు నాయక్ అప్డేట్స్ చూస్తే ఈ నెల 26న వంగవీటి మోహనరంగ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. విశాఖ తీరంలో రాధారంగ రాయల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖ మత్స్యకారులు మద్దతుగా సముద్రంలో రంగా జెండాలతో పడవల ర్యాలీ నిర్వహించారు. ఫిషింగ్ హార్బర్ లో 6 బోట్లతో స్వచ్ఛంద ర్యాలీ నిర్వహించారు. వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి విశాఖలో జరగబోతుండటంతో ఆనందంగా ఉందని రాధారంగ రాయల్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గాదే బాలాజీ అన్నారు. రంగానాడు కార్యక్రమానికి మద్దతుగా మత్స్యకార సోదరులు బోట్లతో స్వచ్ఛంద ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. రంగానాడు కార్యక్రమాన్ని ఘన విజయం చేయడానికి 300 బోట్లతో సంపూర్ణ మద్దతు అందిస్తామని మత్స్యకారులు ప్రకటించారంటున్న గాదే బాలాజీతో సతీష్ ఫేస్ టు ఫేస్. పొడుగు బలహీన వర్గాల ఆచతోతి వంగవీటి మోహనరంగ గారి వర్ధంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన రంగానాడు కార్యక్రమానికి అత్యంతంగా ఆదరణ అయితే లభిస్తూ ఉంది. నేడైతే విశాఖ బీచ్లో ఉన్న అందరూ మత్స్యకారులందరూ కూడాను చెప్పొచ్చు పడవలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అసలు దాని గురించి అంటే తెలుసుకుందాం. బాలాజీ గారు చెప్పండి, ఈ రంగానాడుకి మత్స్యకారులకు సంబంధం ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు ర్యాలీ నిర్వహిస్తున్నారు? నాకు వీళ్ళతోటి 2004 నుంచి వీళ్ళతోటి ఒక సోదర సమానులు వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచో నాతో పాటు వినంటే నాతో పాటు ఎప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళకి రంగా గారి కోసం కూడా తెలుసు. సో ఏంటంటే అన్న ఈ డిసెంబర్ 26వ తారీఖున ఘనంగా చేస్తున్నాం కాబట్టి రంగానాడుకి మా మత్స్యకారులంతా భారీ మద్దతు తెలుపుతున్నాం అనేసి చిన్న బోటు డారీ ట్రైల్ చూపించారు. రేపు 26వ తారీఖున సముద్రంలో స్వచ్ఛందంగా 300 బోట్లతోటి భారీ ర్యాలీ తీయబోతున్నారు మత్స్యకారులు. సో నా మత్స్యకారుల సోదరులందరికీ నా నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులందరికీ నా నమస్కారం. ఎట్టకేళ్ళకి నిన్న పరమైతే బీచ్ రోడ్లో మీకు పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎంతమంది పాల్గొంటారని అనుకుంటున్నారు? అసలు స్పందన ఎలా ఉందండి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పిలుపునివ్వడం జరిగింది రంగానాడు సభకి. సో ఎంతమంది స్వచ్ఛంగా వస్తారనేది మేము వెయిట్ చేస్తున్నాం అని చూస్తున్నాం. సరే, ఇప్పుడు మీకు అంటే రంగా అనేది ఒక కాపు సామాజిక వర్గానికి కాదు, ఆయన బడుగైన వర్గాల గురించి ఆయన పోరాటం చేశారు అని అందరూ కలుపుకొని వెళ్తున్నారు. అందరిలో స్పందన ఎలా ఉంది సార్? అందరూ కూడా కొన్ని రాజకీయాల కుతంత్రాల వల్ల రంగా గారిని ఏం చేశారంటే ఒక కమ్యూనిటీకి ఆపాదించారు. సో ఏంటంటే రంగా గారికి అన్ని కులాల్లో కూడా మంచి భారీ మద్దతు ఉంది. సో మాకేంటంటే రంగా గారు కులం చెందింది కాదు, అన్ని కులాల కలయిక రంగా గారు అనేది మా ఈ రంగానాడు ద్వారా మేము నిరూపించుకోవాలని చూస్తున్నాం. అదే మీరు నిరూపించుకుంటే చూస్తున్నారు. స్పందన ఎలాగ ఉంది? అందరిని కలుస్తున్నారు, అన్ని వర్గాలను కలుపుకుంటున్నారు, అసలు అందరితో వెళ్ళినారు. నాయకుల స్పందన ఎలా ఉంది? ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ, ఒక మత్స్యకారుడు కానీ ఎవరైనా సరే అన్న మాకు రంగా గారు అంటే బాగా అభిమానం, మేము రంగా గారి కోసం వస్తాం అనేది మంచి కార్యక్రమం. మమ్మల్ని ఈ కార్యక్రమంలో మీరు కలపడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అన్న. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు కూడా కంప్లీట్ బీసీ సామాజిక వర్గం మద్దతు తెలిపిస్తాయి. ఆర్ కృష్ణయ్య గారు కూడా రేపు సమావేశానికి రాబోతున్నారు. ఆర్ కృష్ణయ్య గారికి బీసీ వాళ్ళ తరపు నుంచి నిజంగా ధన్యవాదములు. సరే, వాస్తవంగా చూసుకోండి అంటే ఇక్కడికి వచ్చేవాడికి మీరు కాపు సామాజిక వర్గాన్ని కాకుండా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చేవాడికి స్టేజ్ మీద అసలు అందరినీ కూర్చోబెడతారా, మీరు ఒకరే ఉంటారా? స్టేజ్ మీద ఏదైతే నేను అందరినీ అతిథులను పిలిచానో, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న మంది అతిథులను పిలిచానో వాళ్ళందరితో నేను డయాస్ మీద కూర్చోబెట్టడం జరుగుతుంది. అందరితో అన్ని కమ్యూనిటీస్తో కూడా నేను షేర్ చేసుకుని చేయడం జరుగుతుంది. సార్, మీ అందరినీ కలుపుకొని వెళ్తున్నారు, ప్రధానంగా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తున్నారు. అసలు మీ ప్రధాన ఎజెండా ఏంటి? చెప్పాను కదండి, మాకు 2017 నుంచి వంగవీటి మోహనరంగ గారు వర్ధంతి చేయడం అనేది మాకు ఒక ఆనవాయితీ కింద వచ్చింది. సో ఏంటంటే మాకు రంగా గారు అనేది ఒక కులానికి సంబంధించింది కాదు. సో అన్నది మాకు బాగా అన్ని కులాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. సో అంటే అదే అభిమానాన్ని చాటి చెప్పుకోవడం కోసం చేస్తున్నాం అండి. అంటే ఇది ఒక రంగా వర్ధంతిగా చేస్తారా? దీని తర్వాత కార్యాచరణ ఏమైనా ఉందా అండి? లేదండి, అది ఆ రోజు డయాస్ మీద చెప్తాం కదా, చూస్తారు కదా మీరు డయాస్ మీద. ఏదేమైనప్పటికీ వంగవీటి మోహనరంగ అనేది ఒక కులానికి సంబంధించింది కాదు, అందరికీ అన్ని కులాలకి ఆరాధ్య దైవం అయిన అందరిని కులాలను కలుపుకుంటూ మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని కులాల నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము, విశాఖ బీచ్ రోడ్లో మత్స్యకారులందరూ సొంతంగా వచ్చింది పడవలతో ఇలా ర్యాలీ నడుపుతూ ఉన్నారు. అక్కడంతా కూడా మనం జెండాలన్నీ చూస్తూ ఉన్నాము. ఎక్కడ అంతా కూడాను విశాఖ బీచ్ తీరాన రంగానాడు జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి పాల్గొనడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతుగా వస్తాము. అంటే ఇది ఒక్కటే కాదు, రంగానాడు రోజు 300 బోట్లతో మేము వచ్చి అక్కడ దాని మీద ఎక్కడ కూడా మేము మా సపోర్ట్ మేము ఇస్తామని కూడా చెబుతున్నారు. అదేవిధంగా అన్ని కులాల వారు కూడాను మీకు రంగా అనేది ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరికీ మాకు కూడా కావాలి, మేము కూడా మీకు స్వచ్ఛందంగా మేము పాల్గొంటామని కూడా పాల్గొనడం జరుగుతుంది.
రానున్న 26 తారీఖున మీరు చూస్తారు ఏ విధంగా ఉండబోతుందని సార్ అనుకుంటున్నాను. మనకి అటు రాధారంగ రాయల్స్ బాలాజీ తెలుపుతున్నారు. కెమెరామెన్ మురళితో సతీష్ నాయుడు, 99 న్యూస్, విశాఖపట్నం.